ప్రార్థన చేసుకుని ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవతి దేవుడు మరి ఈ ఉదయకాల సమయం అంతట్లో ఆయన యొక్క తోడును ఆయన యొక్క సహాయాన్ని మనకు అనుగ్రహించి ఈ రాత్రికాల సమయంలో వేగురమే ఆయన సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి మరి న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం ద్వారాగా దేవుని యొక్క ఆలోచనలు ఉద్దేశాలను తెలుసుకోవడానికి ఈ రాత్రికాల సమయంలో మరి ఆయన సన్నిధి భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన పరలోకమందున్న కన్న తండ్రి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి నేటి పరిచయను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మనం అందరం కూడా మన మధ్యలో ఉన్నటువంటి మోషబాబు ప్రార్థనతో నేటి పరిచయను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాగణమైన మోహనతలు మా ప్రియ పర్లకు తెరిచి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల ఈ రాత్రి కాల సమయంలో తండ్రి వేగమైన తండ్రి మీ సన్నిధి భాగ్యం మాకు అనుగ్రహించి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగోండి తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నా ఏర్పతి గ్రంథం తండ్రి 3వ అధ్యాయాన్ని చదువుతున్నా మాకు సమృద్ధమైన తెలివి మీ అన్ని ప్రదర్శించండి. ఇదిగోండి తండ్రి రాత్రి కాల సమయంలో తండ్రి లేఖన బాగా చదువుతున్నా మాకు సమృద్ధమైన తెలివి జ్ఞానం ప్రదర్శించండి. ఈ చిన్న ప్రాణాలతో పరవశం వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నడివేసిన మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. జై తల్లి. ప్రార్థన అవుతున్నా మనకి వేడుగా చేసుకునే తండ్రి నీ రాతికాడ సమయంలో వేగురుమతండి నీ పాసలు కొడుకు తీసి నీకు ఎంత ఉన్నదండి రాతికాడ సమయంలో తండ్రి ఈ రాతికాల సమయంలో వాక్యం చదువుతుంది కదా సొంతండి కానీ వితడ అవుతుంది మారు వరకు రాసుకుని రాయండి తండ్రి ఈ రాతికాల సమయంలో వేరు నీ పాసలు కొడుకు తీసి నీకు ఎంత ఉన్నదండి ఈ రేషన్ పెట్టడం తెచ్చాక ఆయన వారికి తెచ్చిన తండ్రి మీరు ప్రేమించిన సంఘం దీవించాడు తండ్రి ఊదురు పోయేసరికి సంఘం దీవించాడు తండ్రి సంఘ కాకపోతే దీవించాడు తండ్రి భోజనం పిల్లలు ఒక కుటుంబాన్ని కూడా ఆశ్రయించాడు తండ్రి 2 సంఘాల సేవ దీవించాడు తండ్రి నూతనంగా తన సమయం సేవలు దీవించాడు తండ్రి ఈ చిన్న ప్రాంతం పడి ఏడుకుంటే ప్రార్థన యేసుక్రీస్తునామములో అడుగుతున్న ప్రార్థన ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి, దయగల దేవ, పరలోకమందున్న కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు ప్రభువా. ఈ సాయంత్ర రాత్రికాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులను కుటుంబపు ప్రార్థన ద్వారాగా మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు ప్రభువా. మరి యొక్క సమయంలో మీ యొక్క చిత్తము, మీ మనసు, మీ ఆలోచన, మీ ఉద్దేశము ఏవైతే ఉన్నవో ప్రభా వాటిని మేము తెలుసుకోవడానికి ఈ రాత్రికాల సమయంలో మేము సిద్ధపడుతున్నాం, ప్రయత్నాలు చేస్తున్నాం తండ్రి. ప్రభువా మరి మీ యొక్క ఆలోచనలు ఉద్దేశాలు మాకు పరిశుద్ధ గ్రంథం ద్వారాగా నేర్పించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా ఈ సమయంలో న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయాన్ని మా వినికిడిలో మీరు ఫలింపజేయడానికి సిద్ధపడుతున్నారని విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రార్థించిన 20 బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను, పురుషులను, స్త్రీలను, అలాగే యవనస్తులను, పరిచారకులను, వృద్ధులను, బాలులను, అనాథులను, దిక్కులేని వారిని, విధవరాండ్రును అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అలాగే నడిపిస్తున్నటువంటి నాయకులను బట్టి, అధ్యక్షులను బట్టి, నాయన కాపరి, నాయన దైవ సేవకులు రాజుగారిని బట్టి, వారి యొక్క కుటుంబాన్ని బట్టి, అలాగే సంఘ పెద్దల కుటుంబాలను బట్టి, నాయన పురుషుల కుటుంబాలను బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభా. ప్రతి ఒక్కరూ మీ చిత్తానికి భయపడేటట్టుగా, లోబడేటట్టుగా మీ సహాయాలు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా అలాగే నూతనంగా తర్ఫీదు అవుతున్నటువంటి యువ సేవకులను, ట్రైనింగ్ ఇస్తున్నటువంటి సేవకులను దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి ఈ రాత్రికాల సమయంలో న్యాయాధిపతులు 3వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడమని, మాలో ఉన్న లోపాలను మేము సరిదిద్దుకోవడానికి, ఆ రోజునైనా వారిలో ఏవైతే వెలుతులు లోపాలు ఉన్నాయని మేము నేర్చుకుంటున్నామో అవి మా క్రైస్తవ జీవితంలో వాటిని సరిచేసుకోవడానికి మీరు మాకు అవకాశాన్ని, ఆయువుని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారని మేము గుర్తిరిగి మీ సన్నిధిలో, మీ సముఖంలో నాయన మీ కుమారుని యొక్క సంఘంలో ముందుకు నడుచుకోగలిగే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని వేడుకుంటూ ఈరోజు జరిగినటువంటి ప్రధాన కార్యక్రమాన్ని బట్టి, ఈరోజు జరిగిన వివాహాన్ని బట్టి, పరిశుద్ధులందరిని బట్టి, సంఘాన్ని బట్టి నాయన మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న ఈ పరిచర్ను బట్టి నాయన, అలాగే ఈ పరిచర్ను వీక్షిస్తున్నటువంటి మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరటి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయాన్ని నేడు మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాల్ని చదువుకుంటూ నేటి పరిచర్యలో మనం అందరం ముందుకు సాగిపోదాం. ఓకేనా మోషి బాబు?
ఈరోజు మరి న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయానికి మనం వచ్చాం కదా. మొదటి అధ్యాయంలో మనం నేర్చుకున్నటువంటి సందేశం ఏంటి? మొదటి అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాం? ఏం తెలుసుకున్నాం? దేవునికి ఇశ్రాయేలు అందరూ కలిసి ప్రార్థన చేశారు. ఎందుకనంటే ఆ రోజుల్లో వారికి ఎవరు లేరు, నడిపించే నాయకుడు లేడు. అలాగే ఇంకెవరు లేరు, నాయకులే లేరు. ఎందుకనంటే వారిని నడిపించేవారు అప్పటికే ఎవరో నాయకులే. ఇప్పుడు నుంచి రాజులు అనేటువంటి వారు పరిచయం అవుతారు మనకి, ఓకేనా. అయితే నడిపించే నాయకుడు లేకపోయినా సరే ఇశ్రాయేలు అందరూ కలిసి ఐకమత్యంతో ప్రార్థన చేశారు. వాళ్ళు దేంతో చేశారు మోషే బాబు? నేను చదివినప్పుడు నాకు ఆలోచన వచ్చింది. ఇశ్రాయేలు కలిసి ఏం చేశారంటే దేవుని దగ్గర విచారణ చేశారు. ఇది ఒక గుడ్ విల్గా మనకు కనబడుతుంది. ఇది ఒక వారి విషయంలో ఇది ఒక మంచి కార్యంగా కనబడుతుంది మనకి. 2వ అధ్యాయం దగ్గరికి రాబోయేసరికి పెద్దలు చనిపోయినటువంటి తర్వాత వీళ్ళు దేవుని మర్చిపోయారు. అవును, మనం అనుకున్నాం కదా, కుటుంబంలో ఎవరొకరు పెద్ద ఉన్నారు అనుకోండి, వారి ద్వారా కొన్ని విషయాలు మిగతా వారికి అర్థమవుతాయి. ఓకే, సో రైట్. ఇప్పుడు మొదటి అధ్యాయం ద్వారా మనం ఏమేమన్నంటే వారు దేవునికి ప్రార్థన చేయగానే వారు మాలో ఎవరి యుద్ధానికి వెళ్ళాలంటే ఆ దేశాన్ని నేను యోధా వంశస్థులకి ఇచ్చాను కానీ యోధా వంశస్థులు మరి వెళ్ళారు, వారి విజయాన్ని సాధించారు. అలాగే ఆ విజయాన్ని సాధించేటువంటి పనిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి అది ఒక రాజు, ఎవరా రాజు? బెజేక్ అనేటువంటి బెజేకులో అదోనిషదక్ అనేటువంటి రాజు, మరి ఆ రాజు పట్టబడము, కొంతమంది సైన్యాన్ని వీరు జయించడము, మరి దేవుని చిత్తం మేరకు వాళ్ళు ఆ దేశం నుంచి కనానీయుల్ని వెళ్ళగొట్టలేకపోయారు. ఇది మొదటి అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం. ఇక 2వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాం? రాత్రికాల సమయంలో 2వ అధ్యాయంలో ఇశ్రాయేల్ ఏమండి ఇశ్రాయేల్ గురించి దేవుడు 2వ అధ్యాయంలో ఏమని సెలవు ఇచ్చాడు. కొన్ని భాగాలు మనం రాత్రికాల సమయంలో చూసాం కదా. ఏమన్నాడు 2వ అధ్యాయంలో? రాత్రి విన్నటువంటి వర్తమానము, ఇశ్రాయేలుకి ఆ దినాల్లో రాజు లేరు కనుక వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే వారి కొరకు మరి న్యాయాధిపతులను పుట్టిస్తానని, ఆ న్యాయాధిపతుల మాట వినేటట్టుగా ఉండాలని మరి దేవుడు 2వ అధ్యాయంలో మాట్లాడినట్టుగా మనకు కనబడుతుంది. మొదటి మాటలో మరి గిలగాలులో యెహోవా దూత వీళ్ళ దగ్గరికి రావడము, మోషే బాబు ఆ దూత వచ్చి వారి పాపాలన్నింటినీ తెలియజేయగానే వారు ఏడవడము, ఆ తర్వాత మరి వీళ్ళందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోలేకపోవడం, మరలా దేవుణ్ణి తెలుసుకోవాలన్నట్టుగా మరి 2వ అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం. ఇక ఈరోజు 3వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. ఈ 3వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? అసలు ఈ 3వ అధ్యాయంలో ఏం రాయబడింది అని అంటే అప్పటికి వీళ్ళకి ఎవరు లేరని అంటే న్యాయాధిపతులు కూడా లేరు. లేకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారని అంటే వీళ్ళు కనానీయులతో ఆ దేశ నివాసులతో సాంగత్యం ఏర్పాటు చేసుకుని వారి పిల్లలు వీరికి, వీరి పిల్లలు వారికి ఇచ్చుకుని వివాహాలు చేసుకుంటూ మన వాళ్ళు అష్టారోతు కనానీయులు బయలుదేవతలను పూజిస్తూ మన వాళ్ళందరూ దేవునికి కోపం వచ్చేటట్టుగా ప్రవర్తించారు వీళ్ళు. అప్పుడు దేవుడు ఏం చేశాడనంటే కొంతమంది రాజులకి వీరిని ఏం చేశాడు? అప్పగించేశాడు. అప్పుడు ఆ రాజు చేతిలోనికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మొరపెట్టుకున్నారు. వాళ్ళలో మొదటి రాజు ఎవరనంటే హారాయిము రాజు అయినటువంటి కూషు నిస్రాయిము అనేటువంటి వ్యక్తికి మన వారిని అప్పగించేస్తాడు. 8 సంవత్సరాలు వీళ్ళు ఎలా ఉంటారంటే బానిసలుగా ఉంటారు ఆ రాజు చేతిలో. అప్పుడు దేవునికి వీళ్ళు మొర్ర పెట్టుకోగానే ప్రార్థన చేయగానే ఒత్నీయేలు అనేటువంటి కనాజు కుమారుడైనటువంటి ఒత్నీయేలు గారిని వారి కొరకు రక్షకుడుగా న్యాయాధిపతిగా పుట్టించి ఇశ్రాయేలీల్ని రక్షిస్తాడనమాట ఆ రాజు చేతిలో నుంచి. అలా ఆ రాజు చేతిలో నుంచి వచ్చిన తర్వాత మన వాళ్ళు ఒక ఇంచుమించు 40 సంవత్సరాల పాటు దేశము నిమ్మలంగా ఉంటుందన్నమాట. ఎవరి పరిపాలన కాలంలో? ఒత్నీయేలు గారు న్యాయాధిపతిగా ఉన్నటువంటి పరిపాలన కాలంలో దేశము ఒక 40 సంవత్సరాలు నిమ్మలంగా ఉన్నటువంటి తర్వాత ఇప్పుడు వారికి న్యాయాధిపతి లేడు, న్యాయాధిపతి చనిపోడు. ఎప్పుడైతే న్యాయాధిపతి చనిపోడు మరలా వీళ్ళు ఏం చేశారని అంటే మరలా వీళ్ళ మామూలు పాఠంగానే వెళ్ళిపోయారు. కనానీయులతో పెర్జీలు, హివ్వీలు, యోబుసీలు వీళ్ళతో మరలా సహవాసం కలిగి దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అదే చేసి మరలా దేవుని దృష్టికి వెళ్ళి ఎలా అయిపోయారు మోషే బాబు? దాసులుగా అయిపోయారు. అప్పుడు పాపులుగా అయిపోతే అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరలా వీరిని ఎవరికి అప్పగించాడు? మోయాబు రాజు చేతికి అప్పగించాడు. మోయాబు రాజు ఏం చేశాడు? అతను వెళ్తా ఒక్కడ వెళ్ళలేదు. మరలా వాళ్ళతో పాటు మరొక 2 రాజ్యాలను వారిని తీసుకుని అమ్మోనీయుల్ని ఏమండి ఇంకా అక్కడ ఉంటారో ఇంకొక తెగవారిని తీసుకుని ఎవరినన్నా మోయాబు రాజే తీసుకుని
అమ్మోనీయులని ఇంకొకరు ఎవరు ఉంటారు, మోయాబు రాజు అమ్మోనీయులతో పాటు మరొకరిని కూడా తీసుకుని వెళ్తాడు. ఆ సందర్భాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులేరు కనుక యెహోవా వారికి అప్పగించాడు అనమాట. ఇశ్రాయేలుతో ఏం చేశాడంటే మోయాబు రాజు అని ఎగ్లోను బలపరచును. అతడు అమ్మోనీయులను అమాలేకులను ఎంట పెట్టుకుని ఏం చేశాడట, అమ్మోనీయులని అమాలేకుల్ని మోయాబీల్ని, అంటే ముగ్గురు సైన్యాలు కలిసి ఇశ్రాయేలు మీదకి వెళ్తే వాళ్ళు ఉండగలుగుతారా? ఉండలేరు. చాలా శ్రమలు పడ్డారు, చాలా బాధలు పడ్డారు. అప్పుడు దేవుడు మరలా ఏం చేశాడంటే మరొక న్యాయాధిపతిని వీళ్ళ కొరకు రేపి యెహూదు, ఎవరినైనా యెహూదు అనేటువంటి ఒక రక్షకుని, ఒక న్యాయాధిపతిని పుట్టించి మరలా ఆ మోయాబు రాజు చేతిలో నుంచి దేవుడు ఆ ప్రజల్ని విడిపించి వస్తాడు. అలా వాళ్ళు ఇంచుమించు 10,000 మందిని వారి మీద విజయాన్ని సాధించి వీళ్ళు ఏం చేస్తారనంటే ఆ దేశంలో ఆ రాజు దగ్గర ఎన్నాలంటే మన వాళ్ళు ఇంచుమించు ఒక 40 సంవత్సరాల పాటు ఇంచుమించు ఏంటంటే 18 సంవత్సరాల పాటు ఈ మోయాబీలకి దాసులుగా ఉంటారు. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు వీళ్ళు ఎలా ఉంటారనంటే దాసులుగా ఉంటారు. ఎవరికి? మోయాబీలకి. అంతకుముందు ఎవరికి దాసులుగా ఉన్నారు? అంతకుముందు ఎవరికమ్మా? అంతకు ఆరాంనహారాయిము రాజు అయినటువంటి కూషు నిస్రాయిం అనేటువంటి రాజుకి 8 సంవత్సరాలు వీళ్ళు దాసులు బానిసలుగా ఉంటారు. 8 సంవత్సరాలు. రెండో ఆయనకేమో 18 సంవత్సరాలు మోయాబు రాజుకి. ఇలా మోయాబు రాజు చేతిలో నుంచి యెహూదు ఏం చేస్తారంటే వారిని బయటికి విడిపించి రక్షించుకొచ్చి 10,000 మందిని హతము చేసి దేవుడు మనకి శత్రువుల చేతుల నుంచి మనల్ని కాపాడని అనగానే అప్పుడు దేశము 80 సంవత్సరాలు నిమ్మలంగా ఉంటుంది. ఇది రెండవ భాగం. అప్పుడు తర్వాత మరలా వీళ్ళ తరం అయిపోగానే మరలా వీళ్ళు ఏం చేస్తారు, మరలా దేవునికి అవధేయులుగా దేవుడు చెయ్యొద్దన్నది చేసి ఏమండి అసహ్య కార్యాలు చేసి దేవునికి మరలా కోపం రాగానే మరలా మరొక న్యాయాధిపతి వస్తాడు. మూడో ఆయనే షమ్గరు. ఆయన ఒక 600 మందిని మునుకోలతో ఒక 800 ఒక 600 మందిని చంపి ఇశ్రాయేలుని రక్షిస్తాడు. ఇది ఇలా ఈ అధ్యాయంలో ఎన్నో అధ్యాయం మనం ఇది 3వ అధ్యాయంలో మరి దేవుడు ముగ్గురు న్యాయాధిపతుల ద్వారాగా ఇశ్రాయేలుని కాపాడుకున్నట్లుగా మనకి కనపడుతుంది. ఈ ఇశ్రాయేలుని కాపాడుతూ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇతర జాతుల ద్వారాగా ఇతర జనాంగాల ద్వారాగా వీళ్ళకి ఏం కలిగిస్తున్నాడంటే బుద్ధి కలిగిస్తున్నాడు. ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేస్తే ఈ భూమి మీదకి వచ్చిన వారందరూ మనకి ఎలా కనబడుతున్నారని అంటే దేవునికి మహిమకరంగా జీవించేటువంటి వారిగా కనబడుతున్నారు. ఇశ్రాయేలుమో న్యాయబద్ధంగా దేవునికి మహిమ చెల్లిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. మరి మిగతా జాతుల వారేమో వీళ్ళకి బుద్ధి కలిగించడానికి పుట్టించినట్లుగా మనకి కనబడుతుంది. అందుకనే పూర్వం వ్రాయబడినటువంటి సంగతులన్నీ కూడా మనకి బుద్ధి బోధ కలగడానికే వ్రాయించాడు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో. పూర్వమందు వ్రాయబడినటువంటి సంగతులన్నీ కూడా మనకు బోధ కలగాలి, బుద్ధి కలగాలి అని దేవుడి సంగతులను రాయించాడు. ఇశ్రాయేలుకు బుద్ధి చెప్పడానికి వారిని ఎందుకు ఉంచాడు? వారికి యుద్ధాలు చేత కాదు కనుక కొన్ని జాతులను వారిని ఉంచానని దేవుడు తన మనసు ద్వారాగా తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనం టూకీగా 3వ అధ్యాయాన్ని రెఫర్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవచ్చు, రివిజన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకంటే సమయం చూడు చాలా తక్కువ అయింది కనుక ఇప్పుడు మనం 3వ అధ్యాయం మొదటి నుంచి చదివేసుకుందాం. ఇశ్రాయేలీయులకును కనానీయులకును యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి దేవుడు ఏం చేశాడట? ఇశ్రాయేలీయుల వారికి కనానీయులకి యుద్ధములన్నిటినీ చూడని వారిని శోధించి ఇశ్రాయేళ్ల తరము వారికి అనగా పూర్వము ఆ యుద్ధం వలన ఏమాత్రమును చూడని వారికి యుద్ధము చేయు నేర్పునట్లును యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. అంటే యుద్ధము నేర్పడానికి కొన్ని జాతులను దేవుడు ఏం చేశాడట? ఏర్పరచుకున్నాడు, ఉంచాడు కొన్ని జాతులు, లేకపోతే వాటిని తీసేద్దాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం మనకి ఏం కనపడుతుందని అంటే వీళ్ళకి స్వతహాగా యుద్ధం రాదు. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. అందుకనే ఇతర దేశాలని పెట్టి దేవుడు వారి ద్వారాగా యుద్ధాన్ని వీరికి నేర్పిస్తున్నాడు. ఓకేనా? దీన్ని ఎలా అర్థం చేసుకుందాం. ఇంకా కింద ఏమంటున్నాడో చూద్దాం. ఈయన వచ్చిన అదే భాగంలో కిందకి చూద్దాం. ఇవి ఫిలిస్తీయులు 5 సర్దారులు జనులను, కనానీయులందరూ, సిదోనీయులను, ఏమండి బయల్పోరేము మొదలుకొని హామాతు వరకు పోవు మార్గమునకును, లెబానోను కొండలో నివసించు హివ్వీలు,
యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురు లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలును పరిశోధించుటకై ఆ జనములను ఉండనించెను. అంటే ఇశ్రాయేలును పరిశోధించడానికి, ఇశ్రాయేలును పరీక్షించడానికి దేవుడు ఎవరిని ఉంచాడట? ఆయా జాతుల్ని, కొన్ని జాతుల్ని, కొంతమంది వ్యక్తుల్ని ఉంచాడు. అవును, వీళ్ళు దేనిని ఆశించరు అంటున్నారు కదా. వీళ్ళు ఆశించే హృదయం ఉందో లేదో తెలియాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏదేని తోటలో వీళ్ళు పండు తింటారో లేదో తెలియాలంటే పండు ఉంటే తింటారా, పండు లేకపోతే తింటారో లేదో తెలుస్తుందా? పండు ఉంటేనే కదా వారు తింటారో లేదో తెలిసేది. సెల్ల ముట్టుకోవద్దు అంటాను నేను. కారణం ఏంటి? మీరు ఆ మాటకి నిలబడతారా, నిలబడరని. ఒక్క 2 నిమిషాలు కూడా మీరు నిలబడరు సెల్ల అలా ఉందంటే. అలాగే చెట్టు వేస్తేనే వీళ్ళు ఎవరో తెలుస్తుంది, పండు వేస్తేనే వీళ్ళు ఎవరో తెలుస్తుంది. వీళ్ళు దేవుని పిల్లలా, మాట వినేవారా, మాట వినని వారా తెలియాలంటే. అలాగే దేవుడు కూడా కొన్ని జాతులను ఉంచాడు. ఇశ్రాయేలుకి ఏం కలగడానికి? బుద్ధి కలగడానికి దేవుడు ఏం చేస్తానంటున్నాడు? వీరిని పరీక్షిస్తానంటున్నాడు. ఏమండి ఏం చేయడానికి ఉంచాడంటే వీళ్ళందరినీ కూడా పరీక్షించడానికి ఇశ్రాయేలును పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చును. ఇశ్రాయేలును పరీక్షించడానికి ఆ జనాలను ఉంచాడు. కనుక ఆ జనాలను ఉంచిన తర్వాత వీళ్ళందరికీ దేవుడు చెప్పాడు, మీరు ఆ దేశ నివాసులతో అసలే మీరు కలిసి ఉండకూడదు, వారికి మీ బిడ్డల్ని ఇవ్వకూడదు, మీ బిడ్డల్ని వారికి ఇవ్వకూడదు, వారి బిడ్డల్ని మీరు తీసుకొనకూడదు, మీరు వారితో వేయమందకూడదు. ఇది ధర్మశాస్త్రంలో శిలాశాసనాలుగా వ్రాయబడ్డాయి. తరతరాల నుంచి ధర్మశాస్త్రంలో వినవలసినటువంటి మాటలు ఇశ్రాయేలీవి. అయితే వీళ్ళు ఏం చేశారు? వీటిని ఖాతరు చేయలేదు. ఈ ఆజ్ఞలు ఏం చేయలేదు? వీళ్ళు లెక్క చేయలేదు, వినలేదు. అందుకనే దేవునికి ఏం కలిగిందంటే కోపం కలిగింది. కింద అంటున్నారు ఆయన ఆ మంచి మాటను మనం చదువు చూడండి, 5వ వచనం. వెరీ గుడ్. కాబట్టి ఇశ్రాయేలులు, కనానీయులు, హిత్తీలు, అమోరీలు, పెర్జీలు, హివ్వీలు, యెబూసీలు జనముల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. ఇట్లా ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను ఏం చేశారట? బయలుదేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. దీని గురించి యెహోవా కోపం ఇశ్రాయేలు మీద మండగా ఆయన అరామ్నహారాయిము రాజైన కూషి నిస్రాయిము ఏమండి చేతులకు దాసుల గట్టిగా వారిని ఏం చేశాడట? అమ్మి వేసును. ఇశ్రాయేలు 8 సంవత్సరములు కూషు నిస్రాయిము ఇతనికి ఏం చేశారట? 8 సంవత్సరాలు మన వాళ్ళు దాసులుగా ఉన్నారు. వీళ్ళు దాసులుగా ఉండడానికి కారణం ఏంటి మోషే బాబు? నేను అడుగుతున్నాను. వీళ్ళు ఇశ్రాయేలు వేరొక రాజుగారి దగ్గరికి దాసులుగా ఉండడానికి కారణం ఏంటి? వెరీ గుడ్. ఆ బయలుదేవతలను పూజించారు. అది దేనిగా పరిగణించబడింది? వెరీ గుడ్. పాపముగా పరిగణించబడింది. పాపము ఎలా పరిగణించబడింది? ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము వలన వచ్చే జీతము మరణము. వీళ్ళు ఆత్మీయంగా చనిపోతున్నట్లుగా మనకు కనపడుతుంది. వీళ్ళు శారీరకంగా బ్రతుకున్న ఆత్మీయంగా అంటే దేవుని మాట ఖాతరు చేయలేదు వీళ్ళు. మీరు వారితో ఉండొద్దు. ఇది ధర్మశాస్త్రం నొక్కి చెబుతుంది మనకి. దేవుడు ఏది చెబితే అది చెయ్యాలని ఈ సందేశం మనందరితో మాట్లాడుతుంది. ఓకే, ఇప్పుడు ఇశ్రాయేలు చెయ్యలేదన్నటువంటి మాట నువ్వు నేను విన్నాము, చదివాం కదా. ఇప్పుడు నువ్వు ఎంతవరకు నెరవేరుస్తున్నావు దేవుని మాట అని ఆయన మనల్ని అడుగుతున్నాడు. ఆ రోజు విగ్రహాలతో పాపం చేశారని నువ్వు కదా అని చెప్పేస్తున్నావు కదా. వాళ్ళకంటే మరి ఎక్కువ పాపులు మనం. ఇప్పుడు ప్రతిదాన్ని ప్రేమిస్తున్నాం. వారు కొన్ని ఆజ్ఞలు మాత్రమే అవిధేయులుగా కనబడుతున్నారు. ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన వాటి అన్నిట్లో అవిధేయులుగా మనం కనబడుతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది కొంచెం మనకంటే వారు బెటర్ ఏమో అని అనిపిస్తూ ఉంటుంటుంది ఒక్కొక్కసారి. అలా ఎందుకయింది మన జీవితం అని అంటే మన స్వేచ్ఛను మనం అలాగా వినియోగించుకుంటున్నాం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాన్ని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారు అని లేఖనం అందరితో మాట్లాడుతుంది. వారిలో మనం ఉన్నామా లేదన్నది మనల్ని మనము సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఓకేనా మోషే బాబు? కనుక దేవుడు ఏం చేశాడట? వారిని ఆ రాజుకి ఏం చేశాడు మోషే బాబు? అప్పగించేశాడు. 8 సంవత్సరాలు ఆ రాజుగారి దగ్గర ఉండిపోయినట్లుగా మనకి ఈ భాగాలు సెలవిస్తున్నాయి.
అంటే ఈ విధంగా మొదటి న్యాయాధిపతి ద్వారాగా మన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నెమ్మది పొందారు? 40 సంవత్సరాలు మరి నెమ్మది పొందినట్లుగా కనపడతాం. మరలా ఇప్పుడు ఆ రాజు చనిపోయిన తర్వాత మరలా ఏం జరిగిందంటే మరలా ఇశ్రాయేలు ఏం చేశారు? అల్లరి మరలా పాపం చేసినట్లుగా మనకి పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఒకసారి 14 వచనం చూద్దాం చూడండి. అప్పుడు 40 సంవత్సరాల దేశము నెమ్మది పొందును. అటు తర్వాత కనాజు కుమారుడైన ఒత్నీయులు మృతి పొందును. ఇప్పుడు 12 వచనం చూద్దాం. ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులైరు గనక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకు మోయాబు రాజు అయిన ఎగ్లోనును బలపరిచను. ఏం చేశాడంటే మోషేబాబు దేవుడు ఇశ్రాయేలుతో యుద్ధము చేయుటకు మోయాబు రాజు అయిన ఎగ్లోను ఏం చేశాడట? బలపరిచాడు. అంటే ఇప్పుడు మోయాబు రాజు అయిన ఎగ్లోను ఎవరు వాడుకుంటున్నారు? దేవుడు వాడుకుంటున్నాడు. ఎందుకని? ఇశ్రాయేలు వాడుకోవడానికి ఇశ్రాయేలు ఎలా ఉన్నారు? పాపంతో ఉన్నారు. అందుకనే వీళ్ళకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు మోయాబు రాజుని బలపరిచాడట. అవును కదా, పౌలు గారు ఒక మాట అన్నాడు, నన్ను బలపరచు అని ఏందే నేను సమస్తమును చేయగలను అన్నాడు ఆయన. ఎలా అన్నాడు మోషేబాబు? నన్ను బలపరచు అని ఏందే నేను సమస్తమును చేయగలను అన్నాడు ఆయన. అలాగే ఇప్పుడు ఈ మోయాబు రాజు అయినటువంటి ఎగ్లోనుని బలపరిచింది ఎవరు? ఎందుకు బలపరిచాడు? వీళ్ళకే బోధ కలగడానికి, వీళ్ళకి బుద్ధి కలగడానికి. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. అవును, మన చేత కాలేదని మనం చేతులు వదిలేసామనుకో మనకంటే గొప్పవారిని, మనకంటే చిన్నవారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. నువ్వు సువార్త ఆపేస్తే నీ ద్వారాగా జరగకపోతే నీ పక్కవాడి ద్వారాగైనా దేవుడు ఏం చేస్తాడంటే పరిచర్య చేయించుకుంటాడని మనకి ఇక్కడ ప్రభు లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. ఎప్పుడైతే ఈ రాజు ఎగ్లోన్ రాజుని దేవుడు బలపరిచాడో అతను ఏం చేశాడో చూడండి, కింద మాట చదువుతాం. అతడు అమ్మోనీయులను అమాలేకులను సమకూర్చుకుని పోయి ఇశ్రాయేలును ఓడగొట్టి ఖర్జూరపు పట్టణముల వరకు స్వాధీనం చేసుకొనును. ఇశ్రాయేలు 18 సంవత్సరాలు మోయాబు రాజునకు దాసులై ఉండిరి. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా బెన్యామీనుడైన గెరారు కుమారుడైన యెహూదును రక్షకునిగా వారి కొరకు నియమించెను. అతడు ఎడమ చేతి వాటము గలవాడు. అతని చేతను ఇశ్రాయేలు మోయాబు రాజైన ఎగ్లోనికి ఏం చేశారంటే కప్పను పంపుతున్నారనమాట. అప్పుడు ఇలా మన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వీళ్ళకి దాసులుగా ఉన్నారట? 18 సంవత్సరాలు దాసులుగా ఉన్నారు. 18 సంవత్సరాల పాటు కప్పం పంపుతున్నారు. కప్పం అంటే ఏంటి? పన్ను అన్నమాట. పన్ను అనగా ఏంటి? డబ్బు, లేదా ఏమంటే వారి దగ్గర ఉన్నటువంటి వెండి బంగారము కప్పంగా పట్టుకెళ్తూ ఉండేటువంటి వారు. మన ఇశ్రాయేలుకి రాజు కూడా ఒకానొక సందర్భంలో మోయాబీలే మరి ఆహాబు గారి పరిపాలన కాలంలో ఏం చేస్తారని అంటే 1,00,000 గొర్రెలను 1,00,000 పొట్టేలను మన ఇశ్రాయేల్ వారికి మరి పన్నుగా చిస్తుగా వారికి కడతడం మనకి జరుగుతుంది. ఇక్కడ ఇశ్రాయేల్ ఏం చేస్తున్నారంటే 18 సంవత్సరాల పాటు రాజుకి కప్పం చెల్లిస్తున్నారు. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే యెహూదా అనేటువంటి ఒక అతను వెళ్ళి ఆ ఎగ్లోను రాజు బహుస్థూలకాయుడు అనమాట. ఆ ఎగ్లోను రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడనంటే అతనితో ఖడ్గం పట్టుకుని అతని పొట్టలోనికి దూర్చి అతన్ని ఏం చేస్తాడో చంపేస్తాడు. హత్య చేసి ఏం చేస్తాడనంటే తప్పించుకుని బయటకు వచ్చేసి ఇశ్రాయేల్ అందరికీ మరి గిల్గాలు కొండ మీదకి వెళ్ళి ప్రకటన చేస్తాడు, వారిని ఆహ్వానిస్తాడు. 25వ వచనం చదువు. తాము 26వ వచనం చదువు. 27వ వచనం చదువు. అతడు వచ్చి ఎఫ్రాయిముల కొండలో బూరణ ఊదగా ఇశ్రాయేలు మన్య ప్రదేశం నుండి దిగి అతని యొద్దకు వచ్చిరి. అతడు వారికి ముందుగా సాగి వారితో, నా వెంబడి రండి, మీ శత్రువులైన మోయాబీయులను యెహోవా మీ చేతికి అప్పగించుచున్నాడనెను. కాబట్టి వారు అతని వెంబడి దిగి వచ్చి మోయాబు నిదుటికి యోర్దాను రేవులను దాటనీయలేదు. ఆ కాలమున వారు మోయాబీయులతో బలము గల సూర్యులైన పరాక్రమశాలను 10,000 మందిని చంపారు. 10,000 మందిని ఏం చేశారు? చంపేశారు, హతమార్చేశారు. ఒకడును తప్పించుకొని వాడు లేడు. ఆ దినమున మోయాబీలు ఇశ్రాయేలు చేతి కింద అనపబడగా దేశము 80 సంవత్సరములు నిమ్మలంగా ఉంది. అంటే వీరిని నడిపించే ఏమంటే న్యాయాధిపతి ఉన్నసేపు వీళ్ళు ఎలాగుంటున్నారు? క్షేమంగా ఉంటున్నారు.
ఏమండి దేవునికి లోబడేటువంటి వారు ఉంటున్నారు. ఎప్పుడైతే న్యాయాధిపతులు చనిపోతున్నారో మరలా వీళ్ళ అపరాధాలలోనికి, మరలా వీరు పాపాల్లోనికి, మరలా వీళ్ళ స్వనీతిలోనికి వెళ్ళిపోతూ దేవునికి ఏం కలిగిస్తున్నారు మోషే బాబు? కోపాన్ని కలిగిస్తున్నారు. అందుకనే దేవుడు వీరిని ఆయా జాతులకు అప్పగించాడు. ఇప్పుడు మోయాబు రాజు చేతిలో నుంచి విడిపించాడు. ఏమంటే 18 సంవత్సరాల దాసులుగా ఉన్నారు. ఇప్పుడు బానిసలు కాస్త ఇప్పుడు స్వతంత్రులయ్యారు. స్వతంత్రులై యుద్ధంలో 10,000 మందిని గెలిచారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కనుక ఇప్పుడు దేశం ఎలా ఉంది? ఇప్పుడు 80 సంవత్సరాలు నిమ్మలంగా ఉంది. ఇలా నిమ్మలంగా ఉన్నటువంటి తరుణంలో మరలా ఏం జరిగిందో కింద వచనం చదువుకుందాం. 30వ వచనం. అతని తర్వాత అతని కుమారుడు షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసును. ఇతడును ఇశ్రాయేలుని ఏం చేశాడట? రక్షించాడు ఇతను కూడా. చూసారా? అంటే ఒక్కొక్క న్యాయాధిపతి మొట్టమొదటిగా ఈ 3వ అధ్యాయంలో మనకి దేవుడు నేర్పించే సందేశం ఏంటంటే ఇశ్రాయేలులతో పాటు మిగతా కనాను జాతుల వారిని దేవుడు ఎందుకు ఉంచాడంటే వారికి యుద్ధాన్ని నేర్పడానికి ఆయా జాతుల్ని ఉంచాడు. ఇంకా ఆయా జాతుల్ని ఎందుకు ఉంచాడంటే దేవుడు వారిని పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు. ఆ పరీక్షల్లో ఆ పరిశోధనలు వీళ్ళందరూ కూడా ఏమైపోతున్నారు? తప్పిపోతున్నారు, పాపులుగా మారిపోతున్నారు, అపరాధులుగా మారిపోతున్నారు అన్నటువంటి సందర్భాలు ఈ 3వ అధ్యాయం మనకు సెలవిస్తుంది. కనుక దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు వెళ్తున్నటువంటి ఆ కనాను దేశంలో వారిని మీరు పూర్తిగా వెళ్ళగొట్టేయాలి. వారు మీ మధ్యన ఉండకూడదు. ఎందుకనంటే వారు మీ భక్తిని, మీ విశ్వాసాన్ని చెరిపి వారి దేవతలను, వారి దేవీలను ఆరాధించేటట్టుగా చేస్తారు. మీరు వారితో ఏమాత్రమునో నిబంధన చేసుకోకూడదు, వారితో మీరు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, వారితో వియ్యమందకూడదని దేవుడు చెప్పినా సరే చెప్పిన పనే వారు చేశారు. ఆయన ఏదైతే చెయ్యొద్దని చెప్పాడో అదే చేసి దేవునికి కోపాన్ని కలిగించారు. అందుకనే దేవుడు వారిని ఏం చేశాడు? వారి దోచుకుని వారి చేతికి వారిని ఏం చేసేసాడు? దేవుడు అప్పగించేశాడు. వారిని ఇతర రాజులకి అమ్మేశాడు. కారణం వారి పాపాలే వారిని ఆ రీతిగా చేసినవి. కనుక ఈ 3వ అధ్యాయం ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ సందేశాన్ని మనకి వినిపిస్తున్నాడు. అలా మొట్టమొదటి న్యాయాధిపతి ఇశ్రాయేల్కి ఒత్నీయేలు గారు 8 సంవత్సరాలు ఆరాంనహారాయిము రాజుకి 8 సంవత్సరాలు దాసులుగా ఉంటే మరి బానిసలను కాస్త విడిపించి స్వతంత్రులుగా చేసి 40 సంవత్సరాల దేశం నిమ్మలంగా ఉండేటట్టుగా చేశాడు. తదుపరి వారి పాపంలో పడిపోయారు. అప్పుడు రెండవదిగా దేవుడు ఎవరిని? మోయాబు రాజుని బలపరిచాడు. మోయాబు రాజు వచ్చి అమ్మోనీయులను ఇంకెవరో అమాలేకులను వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే ఇశ్రాయేల్ మీద పడి వారిని దోచుకున్నారు. వారిని ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు దాసులుగా చేసుకున్నారు. అప్పుడు దేవుడు యెహూదుని కలిగించి న్యాయాధిపతిని ద్వారాగా వాళ్ళందరినీ విడిపించినట్లుగా దేశము 80 సంవత్సరాలు విశ్రాంతి పొందినట్లుగా మనకి 2వ భాగంలో యెహూదు ద్వారాగా 2వ న్యాయాధిపతి ద్వారాగా ఇశ్రాయేలుని రక్షించుకున్నాడు. అలాగే మూడవ న్యాయాధిపతి ఎవరు? షమ్గరు. ఏమంటే ఈ భాగంలో మనకి ఈ 3వ అధ్యాయంలో తారసపడినటువంటి వ్యక్తులు. కనుక దీన్ని అంతటిని మన మనసులో పెట్టుకుని ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే ఇప్పుడు మనము దేవుని మాట వినేవారుగా ఉండాలి. దేవుడు ఏది చేయమన్నాడో అదే చేయాలి. ఆయన చేయొద్దన్నది మనం అసలే చేయడానికి వీలు లేదు. చేయడానికి వీలు లేదు కాదని మనం చేసి సాకులు అసలే చెప్పకూడదు. దేవుడు వద్దన్నాడంటే ఓకే, అది మనం ఏలు కొరకని మనం వదిలేయాలంతే. దేవుడు చేయమన్నదే మనం చెయ్యాలి. అలా మనము నా కుమారుడు నేను చెయ్యమన్నది చేస్తాడా లేదని దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. పరీక్షల్లో ఇస్తున్నప్పుడు దేవుడు ఇతర జాతులను ఉంచుతాడు. చెడ్డవారిని కూడా మన మీద పెడుతూ ఉంటుంటాడు. ఒక్కొక్కసారి ఇదేంటి తండ్రి ఇలాంటి వారి దగ్గర నేను ఉంటున్నా ఏంటి అన్నటువంటి ఆలోచనలు వస్తూ ఉంటుంటాయి. నువ్వు నా కొరకు బ్రతుకుతావా లేదని దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటుంటాడు. పరీక్షలో లేకపోతే మనకి ఏమి లేదో తెలుసా? విజయాలు ఉండవు. ప్రతి మనిషి ఏం చేయాలి? పరీక్షింపబడాలి, పరిశోధింపబడాలి. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నిరంతరము పరీక్షిస్తూనే ఉన్నాడు. అదే అన్నాడు భక్తుడు, దేవా నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియనునని. భక్తుల పరులు అందరూ మాట్లాడారు. కనుక ఈ 3వ అధ్యాయం మనకి ఏమని సెలవిస్తుందనంటే దేవుని మాట వినని అవిధేయులకి దేవుడు తన మాట వినేటట్టుగా బుద్ధి చెప్పినట్లుగా వారిని రక్షించినట్లుగా కాపాడినట్లుగా మనకి ఈ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. కనుక విన్న వాక్యాన్ని దేవుడు మనందరి వినికిడిలో 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగాను ఫలించును గాక. శుభ ప్రార్థన. మహాగరుడైన మహోన్నతుడు మా ప్రియ పర్వతండి మీ ఘనమైన ఉంచిన శ్రేష్ఠమైన మనకు ఈ రాత కాసం
తండ్రి 2-3వ అధ్యాయం చదువుతున్న మాకు సమృద్ధిమైన జ్ఞానాన్ని అనుగ్రహించడానికి మీకే సదరు ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అడుగుతున్న పరం తండ్రి ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన మనకి తెచ్చుకున్నాం తండ్రి. ఈ రాత్రి కళ సమతే వేగిరు తండ్రి పాసలు కూడా చూసి నీకు ఎంతమన్నా తండ్రి రాత్రి కళ సమయంలో తండ్రి నీ పాసలు కూడా చూసి నీకు ఎంతమన్నా తండ్రి రాత్రి కళ సమయం మేము వాక్యం చదువుకున్నా తండ్రి నా 5 గ్రంథ కందం తండ్రి 3వ అధ్యాయం అవుతుంది కదండి ఏ అడ్డంకులు రాకుండా సమస్యలు రాకుండా తండ్రి మీరు ఎక్కడ కష్టానికి ఎంతమన్నా తండ్రి ఈ రాత్రి కళ సమయం పరిచయం ముగించుకుంటే వైద్యులకి సమయం వెళ్తుంది కదా నా ప్రయాణం ఉంటుంది నేను నీ నామయ్య మాది ఉండేలా చేయండి మీరు ప్రేమించిన సాని సంగం దీవించండి వధురు వైద్యులకి సంగం దీవించండి నేను సంఘ కాపని దీవించండి మోసం పిల్లల కుటుంబాన్ని కూడా అసంతండి 2 సంఘాల సేవకులు దీవించండి నూతనంగా తరహం మీ సేవకాన్ని దీవించండి ఈ చిన్న పాత్ర వేడుకుంటే ప్రార్థన యేసుక్రీస్తు నడుతున్న ప్రార్థన ఆమేన్. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు ప్రభా. అయ్యా ఈ రాత్రి కాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి నాయన న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడుతండి. ఆ అధ్యాయం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకు కృతజ్ఞతలు ప్రభా. మరి ఆ రోజు నాయన మీరు చెప్పినటువంటి మాటలకి ఎన్నోసార్లు నాయన వారు తప్పిపోయారు ప్రభా. అవును తండ్రి, ఈరోజు కూడా ప్రతిరోజు నాయన మేము తప్పిపోతున్నాం ప్రభు. అయినను మీ కుమారుని ద్వారా మమ్మల్ని వెదకి రక్షించి తండ్రి మీ సత్యవాక్యంలో మీ సన్మార్గంలో మమ్మల్ని నిలబెడుతున్నందులో కృతజ్ఞతలు ప్రభు. వారు పడిపోయినట్లుగా వారు త్రొట్టెలినట్లుగా మేము త్రొట్టెళ్ళకూడదని మేము పడిపోకూడదని మీ లేఖనాలు మాకు సెలవిస్తున్నా కనుక నాయన మేము అటు రీతిగా నాయన నిలబడి తండ్రి సత్యం పక్షాన్ని మేము పోరాడగలిగడానికి మీ సహాయాలు తెచ్చామని వేడుకుంటున్నాం తండ్రి. విన్న వాక్యం మా వినికిడికి 30 60 100 ఫలింపజేయండి. అలాగే తండ్రి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరూ మీరు దర్శించమని దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ మరి రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి స్థానిక సంఘాలని సంఘ పరిచయలను మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి. మరి యొక్క సమయంలో వైఎస్ఆర్ నగర్లో జరుగుతున్నటువంటి నాయన కృతజ్ఞత కూడికి నాయన మీకు మహిమకరంగా అనేక మంది బిడ్డలకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి. అక్కడ వాక్యాన్ని అందించబోతున్నటువంటి దైవ సేవకుల ద్వారా విలువైన వర్తమానాన్ని మీరు మాకు అందించి అనుగ్రహించే తండ్రి. మీరు నాయన చక్కగా మీకు నాయన చక్కగానేటువంటి రీతిలో నాయన పరిచర్య చేయడానికి మమ్మల్ని మీరు మరింతగా బలపరచమని ఆశీర్వదించమని దీవించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. అందరికీ వందనాలైనా.